ఆండాళ్ దివ్య తిరువళిగలే శరణం. గోదాదేవి ప్రసాదించిన తిరుప్పావైలోని 29వ పాశురాన్ని ఈరోజు మనం అనుసంధానం చేద్దాం. ఇది 30వ పాశురానికన్నా ముందు పాశురం. ఈ పాశురంలో అమ్మవారు కృష్ణుడికి తమకు ఎన్నెన్ని జన్మల నుండి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో చక్కగా చెబుతోంది. పాశురాన్ని అనుసంధానం చేద్దాం. சித்தும் சிறுகாலே வந்துன்னை சேவித்து உன்பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய். பெத்தம் மெய்யத்தெண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொல்லாமல் போகாது. இத்தை பறை கொள்வான் அன்றுகான் கோவிந்த எத்தைக்கும் ஏழேழ் பிறவிருக்கும் உந்தன்னோடு உத்தோமே யாவோம் உனக்கே நாம் ஆட்செய்யோம். మత్తైనంకామంగళ్ మాత్తేలొరింబావాయ్. ఆండాళు దివ్య తిరువళిగలే శరణం. దీనిలో ఉన్న తమిళ పదాలకు అర్థాలను తెలుసుకుందాం. శిత్యం శిరుహాలే, బాగా తెల్లవారకుండగానే, వందు వచ్చి ఉన్నై మిమ్ములను సేవిత్తు సేవించి ఉన్ మీ యొక్క పొన్ సుందరమైన తామరై తామర పువ్వులను పోలిన అడియే పాదములకే పోత్తుం మంగళాశాసనము చేయుటకు పొరుల్ ప్రయోజనమును కేళాయ్ వినుడు. పెత్తం పశువులను మెయిత్తు మేపి ఉన్నుం జీవించు కులత్తిల్ గోపవంశమున పిరంద అవతరించిన నీ మీరు కుత్తేవల్ అంతరంగ కైంకర్యములు ఎంగళై మాచే కొళ్ళామల్ పోగాదు స్వీకరింపకుండుట తగదు. గోవింద ఓ గోవింద ఇంద్రు నేడు పరై కొల్వానన్రుకాన్ పర తీసుకొని పోవుటకు వచ్చినారము కాము కదా. ఎత్త ఇక్కుం ఎప్పటికిని ఏడేడు పిరవెరిక్కుం ఏడేడు జన్మలకును ఉందన్నోడు మీతో ఉత్తోమే యావోం విడదీయరాని బంధము కలవారము కావలెను. ఉనక్కే మీకే నాం మేము ఆళ్షైవోం దాస్యము చేయగోరుచున్నాము. మా యొక్క మత్తై కామంగళ్ ఇతరములకు వాంఛలను మాత్తు పోగొట్టుకొనవలను. బాగుగా తెల్లవారకమునిపే నీ ఉన్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి బంగారు తామర పువ్వుల వలె సుందరములు స్పృహణీయములు అయిన మీ పాదకమలములకు మంగళము పాడుటకు ప్రయోజనమును వినుము. పశువులను మేపి అవి మేసిన తరువాతనే తాము భుజించడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీ నుండి పరను పుచ్చుకొని పోవుటకు వచ్చినారము కాము. ఏనాటికిని ఏడేడు జన్మలకును నీతో విడదీయరాని బంధుత్వము కలవారమే కావలను. నీకే సేవలు చేయువారము కావలను. మా ఇతరములైన కోరికలు ఏవియూ లేకుండునట్లు చేయము అని ఈరోజు గోపికలు కృష్ణ పరమాత్మను తమకు ఆ పరమాత్మకు ఏడేడు జన్మల అనుబంధం ఉన్నదని, దానిని ఎప్పటికీ తీసివేయడానికి వీలు లేదని వారు ఆ పరమాత్మతో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తున్నారు. అదే కాకుండా ఈ వ్రతం చేయడంలో ముఖ్య ఉద్దేశము ఏవో ఆభరణాలు కావాలని, పర కావాలని, వాయిద్యాలు కావాలని కోరడం కాదు. అవన్నీ కూడా బాహ్యంగా కనిపించేవే. నీ కైంకర్యం చేయడమే, నీకు సేవ చేయడమే, నీతో సంబంధం కలిగి ఉండడమే ఈ వ్రతానికి ముఖ్యమైన ఉద్దేశం స్వామి అని గోపికలంతా కూడా ఈ 29వ పాశురంలో స్వామివారి గురించి, స్వామివారి కొరకు మాత్రమే తమ శరీరము, తమ మనస్సు మొత్తము ఆధారపడి ఉన్నదని స్వామివారికి విన్నవించుకోవడమే ఈ పాశురంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. పాశురాన్ని మరొక్కసారి అనుసంధానం చేద్దాం. శత్తం శిరుహాలే వందున్నై చేవిత్తు వన్బత్తామరై అడియే పోత్తుం పొరుడు కేళాయ్. பெத்தமையுத்தெண்ணங் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது.
இத்தை பறைகொள்வான் அன்றுகான் கோவிந்த எத்தேக்கும் ஏழேழ் பிறவிருக்கும் உந்தன்னோடு உத்தோமே யாவோம் உனக்கே நாம் ஆட்செய்யோம் மத்த இனங்காமங்கள் மாத்தேல் ஒரும்பாவாய். கர்க்கடே புரோ ஃபல்குண்யாம் துளசி காரணோத்பவாம் பாண்டியே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகீம். సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్. శుభం భూయాత్. స్వస్తి.